హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఏపీ ఎంసెట్ 2026 డిక్లరేషన్ ఫామ్ అనేది ఎవరెవరు ఫిల్ చేయాలి? అండ్ అలాగే ఫిల్ చేయకపోతే ఏమవుతుంది? అన్న టాపిక్ గురించి అయితే ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడదాం. సో, అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. అండ్ అలాగే వీడియో గనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అనేది మనకి వెబ్‌సైట్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఎవరెవరు ఫిల్ చేయాలి? ఒకవేళ ఫిల్ చేయకపోతే ఏమవుతుంది? సో, ఇక్కడ మనకి ఏపీ బోర్డ్ వాళ్ళు అండ్ అలాగే ఆర్‌జీకేటీ బోర్డ్ వాళ్ళు ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేదైతే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీ బోర్డ్ వాళ్ళ మార్క్స్ అనేవి ఏపీ బోర్డ్ దగ్గర ఉంటాయి. అండ్ అలాగే ఆర్‌జీకేటీ బోర్డ్ మార్క్స్ అనేవి కూడా ఈ యొక్క ఏపీ బోర్డ్ దగ్గరైతే ఉంటాయి. సో, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేదైతే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రిమైనింగ్ బోర్డ్స్ ఎవరైతే ఉన్నారో టీజీ కావచ్చు, ఓపెన్ స్కూల్ వాళ్ళు కావచ్చు, ఐసీఎస్‌ఈ వాళ్ళు కావచ్చు, సీబీఎస్‌ఈ వాళ్ళు కావచ్చు. సో, ఈ బోర్డ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క సబ్జెక్ట్ మార్క్స్ అయితే విత్ ప్రాక్టికల్స్‌తో ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క మార్క్స్ మెమో కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది డిక్లరేషన్ ఫామ్ అనేది మీరైతే ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఫిల్ చేయకపోతే మీకు ర్యాంక్ కార్డ్ అనేదైతే ఇష్యూ అవ్వదు రిజల్ట్స్ వచ్చే టైంలో. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, అండ్ అలాగే మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, అండ్ అలాగే మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేదైతే చూపిస్తుంది. అక్కడ మీకు బోర్డ్ డేట్‌తో కూడా చూపిస్తుంది. కింద మీరు యొక్క మాక్సిమం మార్క్స్, మినిమమ్ మార్క్స్ ఎంటర్ చేసి మార్క్స్ మెమో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు ఓటీపీ అనేదైతే వస్తుంది. సో, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే డిక్లరేషన్ సబ్మిట్ సక్సెస్‌ఫుల్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేవైతే ఇష్యూ అవ్వడం జరుగుతుంది రిజల్ట్స్ వచ్చే టైంలో. సో, రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరికి కూడా ఎవరైతే ఫిల్ చేయరో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డిక్లరేషన్ ఫార్మ్ ఫిల్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ర్యాంక్ కార్డ్స్ అనేవైతే ఇష్యూ అవ్వవు. సో, ఖచ్చితంగా ఫిల్ చేయండి. సో, ఫర్దర్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. సో, ఆల్రెడీ డిక్లరేషన్ ఫార్మ్ గురించి నేను లాస్ట్ 2 ఇయర్స్‌గా కూడా వీడియోస్ చేశాను. సో, కావాలంటే మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఉన్న అప్డేట్ అయితే. సో, ఫర్దర్ అప్డేట్స్ ఏవున్నా సరే గానీ నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. సో, ఛానెల్‌ని ఫాలో అవ్వండి.